హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన ప్లేస్కి తీసుకెళ్తున్నాను. బెంగళూరులో ఫుల్ ఎండలు మండిపోతున్నాయి. అక్కడ చెరుకు రసం కనిపిస్తే తాగాము. మనం ఈరోజు బెంగళూరులోని విశ్వేశ్వరయ్య పారిశ్రామిక మరియు సాంకేతిక మ్యూజియంకి వచ్చాం. ఇది కబన్ పార్క్ దగ్గరలోని కస్తూర్బా రోడ్లో ఉంది. ఎంట్రన్స్లోనే టికెట్స్ తీసుకున్నాం. ఒక్కొక్కరికి 100, మేమిద్దరం కాబట్టి 200 అవుంది. తర్వాత లోపలికి వెళ్ళగానే విశ్వేశ్వరయ్య గారి స్టాచ్యూ ఉంటుంది. సర్ ఎం విశ్వేశ్వరయ్య గారి జ్ఞాపకార్థం స్థాపించబడిన ఒక ప్రముఖ సైన్స్ మ్యూజియం. ఈ మ్యూజియంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు పరిశ్రమలకు సంబంధించిన అనేక ఇంటరాక్టివ్ ఎగ్జిబిట్స్, డైనోసార్ ఎన్క్లేవ్ మరియు స్పేస్ టెక్నాలజీ గ్యాలరీలు ఉన్నాయి. దీని టైమింగ్స్ మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు వచ్చేసరికి డైనోసార్ల ప్రదర్శన, స్పేస్ గ్యాలరీలు, సైన్స్ షోలు, ఎలక్ట్రోటెక్నిక్ గ్యాలరీలు మరియు కిడ్స్ సైన్స్. ఈ మ్యూజియం మెయిన్ విద్యార్థులకు మరియు సైన్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా చూడదగిన ప్రదేశం. ఇందులో మొత్తం 3 floors ఉన్నాయి. అయితే ఫస్ట్ దానిలో ఇంజిన్ హాల్ ఉంటుంది మరియు డైనోసార్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఉంటుంది. అలా లోపలికి వెళ్ళగానే అంతా ఒక లుక్ వేసి మీరు కూడా చూసేయండి. చూసారా, పిల్లలు పెద్దలు అందరూ వచ్చి టైం ఎంత బాగా స్పెండ్ చేస్తున్నారో. అందరూ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. అందుకే పేరెంట్స్ కూడా ఇక్కడ చిన్నపిల్లల్ని ఎక్కువ తీసుకుని వస్తున్నారు. మీకు కూడా టైం కుదిరితే ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. చూసారా, కింద అన్ని ఇంజన్స్ అండి. ఇంజన్స్కి సంబంధించినవన్నీ కింద ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం మొదటగా డైనోసార్కి సంబంధించిన హిస్టరీ అండ్ పెద్ద డైనోసార్ని ఇక్కడ సెట్ చేశారు. చూడండి, చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది చూడటానికి నిజమైన డైనోసార్ లానే ఉందండి. నెక్స్ట్ ఇక్కడ డైనోసార్ డ్రాయింగ్ ఇచ్చి దాని పార్ట్స్ కూడా ఇచ్చారు. చూడండి, దీని గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇవి ఇప్పుడు అంతరించిపోయాయి అంటే ఎక్కడ లేవు కాబట్టి దాని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకి ఇన్ఫర్మేషన్ అనేది. స్టూడెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడికి మీ టైం ఉన్నప్పుడు మీ పిల్లల్ని అలా తీసుకొని ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. తర్వాత ఆ డైనోసార్ అనేది అరుస్తున్నప్పుడు నిజంగానే సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని అనుకున్నాం. తీరా చూస్తే సౌండ్ ఎఫెక్ట్ కూడా పెట్టారు. నిజంగా రియలిస్టిక్గా ఉందండి మాకు చూస్తున్నంత టైము. పిల్లలందరూ అక్కడికి వచ్చిన పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత అక్కడ చాలా క్లౌడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి మేము ఈ లోపు తర్వాత వచ్చి ఫొటోస్ దిగొచ్చులని చెప్పేసి చుట్టుపక్కల ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉందామని చూస్తుంటే ఒక స్టాచ్యూ కనిపించింది. కిందకి చూస్తున్నట్టు బాగుంది కదా. తర్వాత మేము వచ్చి కొంచెం టైం డైనోసార్ దగ్గర ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాము. చూడండి ఎలా సెట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి 1903 రైట్ ఫ్లైయర్ స్పెసిఫికేషన్స్ అని ఉంది. నెక్స్ట్ ద హిస్టారికల్ ఫస్ట్ ఫ్లైట్ 903 దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఇక్కడ చూడండి 903 రైట్ బ్రదర్స్ ఏరోప్లాన్ అని చెప్పేసి ఉంది. అక్కడ నుంచున్న అతను స్టాచ్యూ అంటే కింద చూస్తున్నట్టు స్టాచ్యూ ఉంది కదా, మేబీ వాళ్ళే అయి ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. నెక్స్ట్ మ్యాన్ ఈజ్ ఏ టూల్ మేకింగ్ యానిమల్ అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పారు. దీని అర్థం ఏంటంటే మానవుడు పనిముట్లు తయారు చేసే జంతువు అని ఆయన దృష్టిలో అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ కత్తెర, ఇంకా కొన్ని పనిముట్లు అయితే ఉన్నాయి. వాటి పేర్లు మీరు తెలిస్తే కొన్ని కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఇక్కడ కొన్నే తెలుసు. నేను మీకు చూపిస్తున్నాను కదా, వాటిలో ఇంకేమన్నా కొన్ని నేమ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఏదో కార్ నడుపుతున్నట్టు ఫోర్స్ కొడుతున్నాను కదా స్టీరింగ్తో, అక్కడ వాటితో వెయిట్ని బ్యాలెన్స్ చేయొచ్చు అంట. అలా సెట్ చేసి పెట్టారు. చూడండి, వెయిట్కి దానికి కనెక్షన్. అది అలా తిప్పుతూ ఉంటే పైకి వస్తుంది, వదిలేస్తుంటే కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత పక్కనే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొంచెం పెద్దవి ఉన్నాయి తర్వాత వెయిట్వి. అలా నేను మా వారు ఇద్దరం ట్రై చేసాము. అంటే ఒకదానికి కేజెస్లో కూడా అంటే ఆ వెయిట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. తర్వాత మెకానిజమ్స్ ఇక్కడ టైప్ రైటర్ లింకేజ్, ప్యారలల్ క్రాక్, లేజీ టానిక్స్, క్విక్ రిటర్న్స్, స్టార్ వీల్స్ ఇలాంటివి ఉన్నాయి. నెక్స్ట్ చైన్ డ్రైవ్ అంట, నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్, అలా చూసుకుంటూ వచ్చాము. అక్కడ ఏదో బాల్ లాగా కనిపించింది నాకు.
అది ఏంటా అని చెప్పేసి మీకు చూద్దామని చెప్పేసి వీడియో కొంచెం జూమ్ చేయమని చెప్పేసి అడిగాను. నెక్స్ట్ వీడియో కార్నర్. మెకానికల్ వాట్సాప్ అంటే ఇక్కడ మనకి దాని గురించి వీడియో అయితే ప్లే అవుతుంది. అసలు అందులో ఏముంటాయి అవన్నీ అక్కడ పక్కన కూడా సైడ్ని ఇస్తున్నారు చూడండి. నెక్స్ట్ గేర్స్, వీటన్నిటి గురించి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి లేదా మెకానిక్స్కి బాగా తెలిసి ఉంటుంది. నెక్స్ట్ ద ఎవల్యూషన్ ఆఫ్ టూల్స్. ఇక్కడ చూడండి 8th to 6th BC కాలంలో స్టోన్ కటింగ్ టూల్స్ అని చెప్పేసి, నెక్స్ట్ 2.6 million ఎగో, ఇంకా ఏ టైంలో ఎలాంటి టూల్స్ యూజ్ చేసామో అన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. టైమింగ్స్ ఇచ్చారు, పక్కన ఏ టూల్స్ యూజ్ చేస్తారో మొత్తం ఇచ్చేశారు. ఆ ఎల్లోది ఏంటో గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అలా కిందికి వచ్చాము. అక్కడ నుంచి ఒక వెహికల్ నడుపుతున్న డ్రైవర్ వ్యాన్ ఉంది. అది సెంటినల్ 1916 వేగాన్ అంట. చూసారా పిల్లలు అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇక్కడ. ఇది విక్రమ్ ల్యాండర్ చూడండి. నేను ఇంతక ఎల్లోది ఏంటో గెస్ట్ చేయమన్నాను కదా, అది వచ్చేసరికి విక్రమ్ ల్యాండర్. తర్వాత ఇక్కడ 2 కలర్స్ గ్లాసెస్ ఇచ్చారు, ఆ బ్లూ అండ్ రెడ్. ఏ కలర్ మిర్రర్లో నుంచి చూస్తే ఆ కలర్లో కనిపిస్తుంది. లైటింగ్స్తో బాగుంది కదా, అంటే కొంచెం మనం ఆ ఎఫెక్ట్ అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాము అలా చూస్తూ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంకా చంద్రయాన్ 3 గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ ద్వారా ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నారు. చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఉన్నాయి వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్. స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ అయితే చంద్రయాన్ 3 గురించి చూడండి, విక్రమ్ ల్యాండర్ గురించి అక్కడ వీడియోస్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ ఆయిల్ అంట, నేషనల్ ఆయిల్ ఇంజిన్ అంట. ఇది చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మిర్లిస్ డీజిల్ ఇంజిన్ అంట, గ్రీన్ కలర్లో ఉంది. ఇది వచ్చేసరికి ఆయిల్ ఇంజిన్. నెక్స్ట్ వచ్చేసరికి నా ఫేవరెట్ 3Dలో భలే చూపించారండి. ఇది యానిమల్ పవర్ అంట. చూడండి నిజమైన విలేజ్ లాగా సెటప్ చేశారు. ఆవుతో పొలాన్ని దున్నుతున్నట్లు చాలా బాగుంది కదా. అక్కడ మన పాతకాలంలో చూసి ఉంటారు గుడిసెలు, ఐడియా ఉందా మీకు? ఇంకా ఏదన్నా ఊర్లలో ఇంకా గుడిసెలు అలాంటివి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ దాని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ పక్కన మనకి రాసి ఇచ్చారనమాట, అంటే అక్కడ ప్రింట్ లాగా ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాన్ పవర్ గురించి 3Dలో డిజైన్ చేశారు. ఇవి కూడా 3Dలోనే డిజైన్ చేశారు లోపలన్నీ. చూసారా మనుషులు పనిచేస్తున్నట్టు. ఆ మిషన్స్ కూడా కింద ఒక బటన్ నొక్కితే ప్రెస్ చేస్తే చాలు అవి ఆటోమేటిక్గా అసలు ఎలా పనిచేస్తాయి అనేది క్లియర్గా చూపిస్తున్నాయి మనకి. ఆ లోపల కూడా వాళ్ళు ఎంత బాగా 3Dలో ఒక విలేజ్ టైప్లో అసలు చూసారా, ఆ మౌంటైన్స్ కానీ అవన్నీ ఎంత బాగా చేశారో, డిజైన్ చేశారో. నిజంగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. అవి నిజంగా మన కళ్ళ ముందే జరుగుతున్నాయేమన్న ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ వైండ్ పవర్. ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, యానిమల్ పవర్. చూడండి ఇప్పటికీ వ్యవసాయం చేసే దగ్గర మీరు చూసే ఉంటారు, దున్నుతూ ఉంటారు అలా ఆవులతో. అలా ఒక బటన్ ప్రెస్ చేయగానే అవన్నీ మూవ్ అవుతున్నాయి ఆటోమేటిక్గా. ఇది వచ్చేసరికి హ్యూమన్ మజిల్ పవర్, అంటే ఎంత బరువుని ఈజీగా క్యారీ చేయగలరు అవన్నిటి గురించి ఇక్కడ ఇచ్చేశారు.
నెక్స్ట్ ఇంజిన్ నేమ్, ఇంజిన్ ఎలా పనిచేస్తుందో చూపిస్తూ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేస్తున్నారు. సూపర్ కదా అసలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టీమ్ ఇంజిన్ అంటే ఇది చూడండి. చూసారా, దాని పక్కనే స్టీమ్ ఇంజిన్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆ కొండలు, చెట్లు, హౌసెస్ నిజంగా ఏదో విలేజ్ లాగే అనిపిస్తుంది కదా. చూడండి, నిజంగా అక్కడనే హౌసెస్ ఉన్నట్టు, అక్కడ కొండ అలానే ఉన్నట్టు, కిందకి వాటర్ వస్తున్నాయి చూడండి. ఇవన్నీ వాటర్ కింద. నెక్స్ట్ వచ్చేసరికి ఫెల్టన్ టర్బైన్ రన్నర్ చూడండి, ఇది ఎంత పొడవుగా ఉందో. నెక్స్ట్ వాటర్ టర్బైన్స్. నెక్స్ట్ ఇక్కడ సాగర్ని వాటి మీద అంటే వాల్ పెయింట్ వేసి చూపిస్తున్నారు మనకిది. నెక్స్ట్ ఇదేదో మైక్ అంటే చాలా పొడవు చూడండి, ఒక గొట్టం లాగా. ఇది వచ్చేసరికి రోల్స్ రాయ్స్ హవల్ ఎంకే అంటే 203 జెట్ ఇంజన్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఇంజిన్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్విన్రా రేడియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ చూడండి. ఇదేంటి గజిబిజి గందరగోళంగా ఉంది కదా చూస్తుంటే. ఏంటి ఇవన్నీ ఇంజిన్సే అంట. ఇది వచ్చేసరికి స్ట్రీమ్ ఇంజిన్ వర్టికల్ టైప్ అంట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డీజిల్ ఇంజిన్. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి ఇన్ని ఇంజిన్స్. అలా వాల్ మీద వెహికల్స్ని డిజైన్ చేశారు. అలా చూసుకుంటూ వెళ్ళాము. అలా బటన్ నొక్కితే అవి ఎలా పనిచేస్తున్నాయో మొత్తం చూపించేస్తుంది. నెక్స్ట్ రేడియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ అంట ఇది. చూడండి ఇది కూడా ఎలా ఉందో, ఇది కూడా గజిబిజిగానే ఉంది. ఇలా వాల్ మీద చాలా అంటే వెహికల్స్ బొమ్మలు అవన్నీ వేసారు, చూసుకుంటూ వెళ్ళాము. మళ్ళీ ఇంకో డీజిల్ ఇంజిన్ అంట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూయల్ ఇంజిన్ సిస్టమ్ అంటే దాని గురించి అయితే పార్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు చూడండి. ఇంకా బీటెక్ చేసే వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూడండి అన్నీ అలా బటన్ కింద ప్రెస్ చేయగానే ఎలా పనిచేస్తుంది మొత్తం ఇచ్చారు. ఇది వచ్చేసరికి స్ట్రీమ్ బాయిలర్ అంటే చాలా పొడవుగా ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి క్రాంక్ అరేంజ్మెంట్లో వి టైప్ ఇంజన్, రేడియల్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్, 4 సిలిండర్ ఇన్లైన్ ఇంజన్ మరియు ఫ్యూచర్ ఫ్యూయల్స్ అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. చాలా అయితే ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటే ఫ్యూచర్ ఫ్యూయల్స్ వాటన్నిటి గురించి. ఎలక్ట్రిసిటీ, హైడ్రోజన్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఎథనాయిల్ అన్నిటి గురించి ఇచ్చారు చూడండి. వెజిటేబుల్ ఆయిల్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ స్టీరింగ్ కనిపించింది, తిప్పేసేసా. అలా మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా ఏమైనా మిస్ అయ్యేమంటే అన్నిటి గురించి చెప్పడానికి వీడియో చాలా లాంగ్ అవుతుంది, అందుకే కొన్నిటి గురించి చెప్పడానికి ట్రై చేశాము. అదేదో పంపులాగా ఉంది. ఈ లాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. తర్వాత ఇదేమో పెన్ కోడ్ చూడండి, పెన్ చూడండి. చూసారు మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద పెన్ చూసారా? నెక్స్ట్ లాక్ని అలా ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అది కూడా. నెక్స్ట్ ఇంకా కెమెరా ఉంది. మరి అప్పటి రోజుల్లో ఇలా యూజ్ చేసే వాళ్ళేమో తెలియదు. ఇంకా